ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సేవ్ ది లేక్స్ పేరుతో హైదరాబాద్ గండిపేటలో కార్యక్రమం నిర్వహించారు. హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. హైడ్రాకి మద్దతిద్దాం, గండిపేటను కాపాడుకుందాం, ప్రకృతి సంపద మన గండిపేట అంటూ నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. హైడ్రాకి మద్దతు ఇద్దాము, హైదరాబాద్ ని కాపాడుకుందాం అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున పర్యావరణ ప్రేమికులు హైడ్రాకి మద్దతు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏవైతే చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారో, అలాగే బఫర్ జోన్ FTL ల్యాండ్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని మొత్తం కూడా కూల్చివేస్తుంది హైడ్రా. సో దీనికి కొంత రాజకీయ నేతల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా పర్యావరణవేత్తల నుంచి మాత్రం పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. సో ప్రస్తుతంతో పాటు కొంతమంది పర్యావరణవేత్తలను సో వారితో మాట్లాడే ఏంటి దీని ఉద్దేశం ఏంటి, వాక్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు హైదరాబాద్ లేక్ సిటీ అనేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు 7,000 చెరువులు కానీ వాటర్ కానీ ఉండేవి. ఈరోజు చూస్తే 1%, 70+ మిగిలినాయి. ఆల్మోస్ట్ 99% పోయాయి. ఇప్పటి నుంచైనా ఇప్పుడు హైడ్రా అనేది ఒక డిపార్ట్మెంట్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. అది చాలా మంచి పనులు చేస్తుంది. మళ్ళీ మన చెరువుని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలానే హైడ్రా మంచి పనులు చేస్తూ హైదరాబాద్లో ఉన్న లేక్స్ అన్ని మళ్ళీ పునరుద్ధరీకరించి మళ్ళీ 7,000 చెరువులు బ్యాక్ తీసుకొస్తే నెక్స్ట్ జనరేషన్ మన వాటర్ సోర్స్ అనేది ఇస్తాము. ఇప్పుడు బోర్వెల్స్ చేసినా కూడా 1,500 కిలోనా కూడా మట్టి వస్తుంది. నీళ్ళు ఒకప్పుడు 50 ఫీట్ల నీళ్ళు ఉండేవి హైదరాబాద్లో. ఈరోజు అసలు 1,100 ఫీట్ల బోర్లు వేసిన నీళ్లు లేవు. ఈ లేక్స్ లేకపోవడం, ఎన్క్రోచ్మెంట్ జరగడం వల్ల చాలా డ్యామేజ్ జరిగింది హైదరాబాద్ సిటీకి. ఇప్పటి నుంచి అయినా కనీసం లేక్స్ను ప్రొటెక్ట్ చేసుకొని హైదరాబాద్ ఇదే విధంగా పనిచేసి ఫ్యూచర్ లేక్స్ కాపాడాలని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఏం చెప్తారు? సో హైడ్రా మొత్తం కూడా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది, కొంతమంది రాజకీయ నేతలు వ్యతిరేకిస్తున్నారు. సో మీరు పర్యావరణ ప్రేమికుడిగా మీరేమంటారు? రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ యొక్క డిసిషన్ ఏదైతే ప్రభుత్వం తీసుకుందో దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అయిన మేము దీన్ని స్వాగతిస్తున్నాము. ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయానికి మేము ప్రత్యేకంగా గవర్నమెంట్కి అభినందనలు తెలుపుతూ మా వంతు సపోర్ట్ చేస్తామని చెప్తూ ఈ ఉన్న లేక్స్ అన్నింటినీ కూడా కాపాడాల్సిందిగా ఉన్న ప్రభుత్వాన్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో విద్యార్థులు కూడా ఈ యొక్క సేవ్ ది లేక్స్ వి సపోర్ట్ హైడ్రా అంటూ కూడా కొంతమంది విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్న పరిస్థితి. సో ఎందుకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? లేక్స్ని సేవ్ చేయడం కోసం, మన పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం. అండ్ ఇంకా మనం ఈరోజు లేక్స్లో ఉన్న వాటరే మనం తాగుతాము. సో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అండ్ ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం we should stand up. అందుకని we are participating in this event. చెప్పండి, మీరు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మన తాగే నీళ్ళే ఇవి. ఇప్పుడు మన తాగే నీళ్ళు కాపాడలేకపోతే మనం మనని కాపాడలేము. అందుకనే మీరు ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? మాకు చిన్నప్పటి నుంచి గడ్డిపేట నీళ్ళు తాగటం అలవాటు. దాని టేస్ట్ తెలుసు, దాని ఇంపార్టెన్స్ తెలుసు. RO వాటర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, లేక్ వాటర్ ఈజ్ ది బెస్ట్ ఫర్ హెల్త్. సో గండిపేటని కాపాడుకుందాం, మన ఐడెంటిటీని గుర్తుంచుకుందాం. సో హైడ్రా చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కూల్చివేతలను వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటతో కలిసి దిలీప్, సాక్షి న్యూస్, గండిపేట నుండి.